స్టూడెంట్స్ ఈరోజు మనం పిఎల్ఎస్క్యూఎల్కి సంబంధించి ఎస్క్యూఎల్ విత్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్ అనే టాపిక్ చూద్దాం. విత్ ఎగ్జాంపుల్ నేను ఇది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు ప్రాక్టికల్గా ఎస్క్యూఎల్ విత్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్ అనేది ఎలా వర్క్ అవుతుందో మీకు నేను క్లియర్గా చూపిస్తాను. డోంట్ స్కిప్ ద వీడియో. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీరు వెంటనే ప్రాక్టికల్ కంటిన్యూషన్ చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేసాము, ఎస్క్యూఎల్కి సంబంధించి ఆల్ కమాండ్స్ అనేవి మనం చూసాం. ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ని ఇప్పుడు ఏం చేస్తాము అంటే పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్లో ఇన్ ది పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రాంలో మనం ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం. యాక్చువల్గా అయితే పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రాంలో మనకి బ్లాక్స్ కింద డివైడ్ చేసాం. డిక్లేర్ బ్లాక్ అన్నాం, బిగిన్ బ్లాక్ అన్నాం. ఆ బిగిన్ బ్లాక్ని ఎండ్తో కంప్లీట్ చేసాం. డిఫరెంట్ స్టేట్మెంట్స్, డిఫరెంట్ వేరియబుల్ డిక్లరేషన్స్ అయితే అక్కడ యాక్చువల్గా ఎస్క్యూఎల్లో చూసిన కమాండ్స్ని కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఏవైతే ఎస్క్యూఎల్ బై యూజింగ్ ఎస్క్యూఎల్ మనం డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ చేసుకున్నామో అలాంటి టేబుల్స్ మీద పెర్ఫామ్ చేసే అట్రిబ్యూట్స్ని బేస్ చేసుకుని మనం కమాండ్స్ అనేవి ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్లో కూడా యూజ్ చేయొచ్చు. దాన్నే ఎస్క్యూఎల్ విత్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్ అని చెప్తాం. వెనెవర్ మెయిన్గా మనం ఇక్కడ యూజ్ చేసేది డేటా మ్యానిపులేషన్, దట్ ఈస్ డిఎంఎల్ కమాండ్స్. యూజింగ్ డేటాబేస్. ఓకే, నెక్స్ట్ ఎస్క్యూఎల్ కమాండ్స్ ఇందులో మనం యూజ్ చేసే పిఎల్ఎస్క్యూఎల్లో ఏంటి అంటే ద మెయిన్ డిఎంఎల్ కమాండ్స్ and TCL commands. DML commands means data manipulation language commands, transaction control language commands. ఇక్కడ మనం మెయిన్గా పాయింట్అవుట్ చేయాల్సిన ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ని పిఎల్ఎస్క్యూఎల్లో యూజ్ చేసేటప్పుడు ద మెయిన్ మనం పాయింట్అవుట్ చేసిన థింగ్స్ ఏంటంటే ఫస్ట్ డిడిఎల్ స్టేట్మెంట్స్ అనేవి మనం పిఎల్ఎస్క్యూఎల్లో యూజ్ చేయలేము. అలానే సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఎటువంటి వాల్యూస్ని రిటర్న్ చేయదు. జస్ట్ మనకు అక్కడ ఒక టైప్ ఆఫ్ అట్రిబ్యూట్ని అక్కడ యాక్సెస్ చేయడం కోసం ఈ డిఎంఎల్ కమాండ్స్ని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం యూజ్ చేయలేనివి ఏంటి అంటే ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్లో మనం యూజ్ చేయలేనివి ఏంటి అంటే ద ఫస్ట్ పాయింట్ ఆర్ ఇల్లీగల్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్. మనం డిడిఎల్ యూజ్ చేయలేము. నెక్స్ట్ వన్ సెలెక్ట్ స్టేట్మెంట్ will cause an exception. ఇది కూడా మనం సెలెక్ట్ స్టేట్మెంట్ చూసేటప్పుడు కూడా ఎక్సెప్షన్స్ రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ డిఎంఎల్ కమాండ్స్ అనేవి మల్టిపుల్ రోస్ని ప్రాసెస్ చేయడానికి డిఎంఎల్ కమాండ్స్ని తీసుకుంటాం. డిఎంఎల్ కమాండ్స్ కెన్ ప్రాసెస్ మల్టిపుల్ రోస్. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ యూజ్ చేసేది డిక్యూఎల్. డిక్యూఎల్ అనగానే మనం ఇప్పటివరకు ఎప్పుడు వినలేదు. డేటా క్వరీ లాంగ్వేజ్. డేటా క్వరీ లాంగ్వేజ్ అండ్ డిఎంఎల్, ఈ టూ కాంబినేషన్స్ని మనం పిఎల్ఎస్క్యూఎల్లో యూజ్ చేస్తాం. అలానే మనం డిసిఎల్ కూడా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కూడా మనం పిఎల్ఎస్క్యూఎల్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ డిక్యూఎల్ అండ్ డిఎంఎల్ స్టేట్మెంట్స్ అంటే మనకి ఇక్కడ సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. యాక్చువల్గా మనకి డిఎంఎల్కి వచ్చేసరికి సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్, ఈ 4 కమాండ్స్ని మనం డిఎంఎల్ కమాండ్స్గా తీసుకుంటాము. అలానే సెలెక్ట్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి క్వరీస్ నుంచి మనం రిటర్న్ చేసుకుంటాం వాల్యూస్ని. 1 అండ్ ఓన్లీ 1 రో మాత్రమే మనం ఇక్కడ రిటర్న్ చేసుకుంటాం. అదర్వైజ్ మనకి ఇక్కడ ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. మనం ఆల్రెడీ పాయింట్ చెప్పుకున్నాం, ఇట్ విల్ గివ్స్ యాన్ ఎక్సెప్షన్. కాబట్టి మనకి మోర్ దాన్ 1 రో అనేది రిటర్న్ చేయడానికి ఇక్కడ జస్ట్ ఎక్సెప్షన్ అనేది ప్రాబ్లం వస్తుంది. అలానే మనం ఇక్కడ ఇంకొక వర్డ్ యూజ్ చేస్తాం. దట్ ఈజ్ ఇంటూ. అంటే ఇంటూ అనే ఒక క్లాస్ అనమాట ఇది. ఈ క్లాస్ని కూడా యూజ్ చేసి దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ కమాండ్తో యూజ్ చేస్తాం. అలా ఆ సెలెక్ట్ కమాండ్తో యూజ్ చేస్తూ మనం టేబుల్ నుంచి డేటాని రిట్రీవ్ చేసుకుంటూ ఈ ఇంటూ క్లాస్ని యూజ్ చేస్తాం. ఇంటూ క్లాస్ ఏం చేస్తాం
ఉంది అంటే ఇట్ అక్కర్స్ బిట్వీన్ ద సెలెక్ట్ అండ్ ఫ్రమ్. అంటే సెలెక్ట్ స్టేట్మెంట్‌లో మనకి ఫ్రమ్ ఉంది కదా! ఈ రెండిట్లికి మధ్యలో మనం ఈ ఇంటూ క్లాజ్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇది నేమ్స్ ఆఫ్ వేరియబుల్స్‌ని రిఫర్ చేయటానికి దాన్ని పాయింట్ ఔట్ చేయడానికి మనకి ఇంటూ క్లాజ్ అనేది యూజ్ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో, దెన్ మనకి ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొక సింపుల్ కమాండ్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి PLSQL కాబట్టి డిక్లేర్. సో, నెక్స్ట్ ఏదో ఒక సమ్ వేరియబుల్ తీసుకోండి. ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఎస్. సో, నెక్స్ట్ మీరు ఏ టేబుల్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నారో ఆ టేబుల్ నేమ్ ఈఎంపీ డాట్ సాల్ పర్సెంటేజ్ టైప్. అంటే మీరు ఇంకా ఆటోమేటిక్‌గా ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్‌లో పర్సెంటేజ్ టైప్ అంటే ఏంటో చూసాం. సో, పర్సెంటేజ్ టైప్ ఆటోమేటిక్‌గా అది ఏ టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్ అనేది ఆ టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్‌ని అది తీసుకుంటుంది. సో, పర్సెంటేజ్ టైప్. నెక్స్ట్ మనం బిగిన్ సెక్షన్ తీసుకుందాం. సో, బిగిన్ ఇప్పుడు మనం ఏదైతే టేబుల్ టైప్ ఆఫ్ వాల్యూ తీసుకున్నామో ఆ వాల్యూలోకి మనం గెట్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్‌ని. సో, మీరు ఇక్కడ తీసుకునేటప్పుడు సెలెక్ట్ ఏదైతే కాలమ్ నేమ్ తీసుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్ ఇంటూ అంటే యాట్రిబ్యూట్ నేమ్ ఇంటూ దేంట్లోకి మనం తీసుకున్న వేరియబుల్‌లోకి ఎస్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో, దట్ ఈస్ ఈఎంపీ వేర్ మనం ఏదైతే ఎంప్లాయీ నెంబర్ ఇద్దాం అనుకుంటున్నామో ఎంప్లాయీ నెంబర్. సో, దట్ ఈస్ పర్టిక్యులర్ నెంబర్ ఏదో ఒకటి 123 ఆర్ ఎనీథింగ్. సో, నెక్స్ట్ దానికి సంబంధించిన అవుట్‌పుట్ స్టేట్మెంట్ డీబీఎంఎస్ అండర్‌స్కోర్ అవుట్‌పుట్. సో, ఇలా మీరు ఒక అవుట్‌పుట్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని దానికి అవుట్‌పుట్ రిప్రజెంట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ బిగిన్‌కి ఎండ్. సో, ఇలా మనం ఒక ప్రోగ్రామ్ అనేది ఎస్‌క్యూఎల్ కమాండ్ యూజ్ చేస్తూ మనం PLSQL ఎలా రాయాలనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చూద్దాం.